ఇవాళ ఎవరు తిమింగాలంటే వీళ్ళు వాళ్ళ ఎట్లయితాడు స్పష్టంగా తెలంగాణ ప్రజల ముందు పెట్టాల్సిన అవసరం ఉంది. ఓకే శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ అండి. సో చూసారు నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేశారు. మీరు కూడా మొన్నటి వరకు ఇవన్నీ ఫ్యామిలీ డ్రామాలు అవి ఇవి అని చెప్పేసి అన్నారు. బీఆర్ఎస్ సైలెంట్ గా ఉంటే వాళ్ళు సస్పెండ్ చేశారు కాబట్టి బీజేపీలో ఇప్పుడు ఎట్లాంటి చర్చ నడుస్తుంది? బీజేపీకి ఏం సంబంధం మాట్లాడుకోవట్లేదా ఏమి? సహజంగా ఆన్ గోయింగ్ పాలిటిక్స్ ఎవరైనా మాట్లాడుతూ ఉంటారు, కానీ బీజేపీ దాని గురించి పెద్దగా సీరియస్ ఆలోచించదు. కవిత గారు స్వయం కృతాపరాధం ఆ పార్టీలో ఉన్నటువంటి ఇంటర్నల్ డిస్ప్యూట్స్, పవర్ లేకుంటే బిజినెస్ ప్రాపర్టీస్ ఏదో కారణం చేత, లేకుంటే అవమానం జరిగిన సందర్భాలు కావచ్చు, ఏదో కారణం చేత ఒకటి రెండు అంశాల మీద వారిలో జరిగినటువంటి వచ్చినట్టు గ్యాప్ ఇంకాస్త పెరిగి ఎవరు పాసిఫై చేసే ప్రయత్నం చేయని కారణంగా ఇంత పెద్దగా అయి ఉంటుంది. తండ్రి గారు నిర్ణయం తీసుకున్నారు. కానీ వారు నిన్న ప్రెస్ ముందర మాట్లాడడం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. అది చాలా సీరియస్ గా తీసుకోవాలి. కాంగ్రెస్ సర్కార్, హరీష్ రావు గారు, సంతోష్ రావు వాళ్ళు ఇంకా మెగా కృష్ణారెడ్డి అనేక అవినీతి కార్యక్రమాలు అని చెప్పేసి స్వయాన మాజీ ముఖ్యమంత్రి గారి కూతురు వన్ ఆఫ్ ది 4 మెంబర్స్ వారు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ నలుగురే యొక్క రాష్ట్రాన్ని, నలుగురు యొక్క వాళ్ళ పార్టీని నడిపించేటువంటి యొక్క వారిలో ఒకరు ఒక పాదం ఒక బయటకు వచ్చి మాట్లాడడం అంటే అది వాస్తవంగా భావించాలి, స్వీకరించాలి, దీన్ని కాగ్నిజెన్స్ గా తీసుకోవాలి. అంటే ఇప్పుడు కాంగ్రెస్ సీరియస్ గా తీసుకోవాలా? ఇప్పుడు సిబిఐకి అప్పగించారు కాబట్టి బీజేపీ సీరియస్ గా తీసుకోవాలా? బీజేపీ కదా ఇప్పుడు అదే కదా, మీతో చేతగాక కారణం తెలపలేక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అప్పచెప్పినారు. ఏదో కారణం చెప్పాలి కదా, కారణం చెప్పాలా. మాతో చేతనైతే లేదు, ఈ యొక్క రిపర్కేషన్స్ లేకుండా ఈ యొక్క సమస్యలు, ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా దగ్గర సిఐడి పనిచేస్తలేదు, మా దగ్గర ఎస్ఐటి పనిచేస్తలేదు, పోలీస్ విభాగం, విజిలెన్స్ ఏమి లేదు, మా దగ్గర మ్యాన్ పవర్ లేదు అని చెప్పాలి. దాని అర్థం ఏంటండి? ఇంతకాలంగా 16-17 మాసాల కాలం పాటు మీరు పెట్టుకొని ఘోష్ కమిషన్ పెట్టుకొని 100 కోట్లు ఖర్చు పెట్టి అనేక మంది ఎవిడెన్స్ ఆ డిపోజిషన్ తీసుకొని రిపోర్ట్ తయారు చేసి 660 పేజీల రిపోర్ట్ తయారు చేసి ఇక దొరికింది ఆయుధం, ఇక రేపు సంగతి మీ తడాకా చూస్తాం, హౌస్ లో ప్రవేశపెడతాం, మీ చేతికి ఎందుకు ఇస్తామని చెప్పేసి పెద్ద మాటలు మాట్లాడిన కాంగ్రెస్ సర్కార్ అసెంబ్లీలో 15 నిమిషాల ముందర పీడిఎఫ్ పంపుతారు, గంట ముందు. మీ సీరియస్నెస్ ఏంది? యొక్క రాష్ట్రంలో ప్రజల యొక్క ఖజానాను దోచుకున్నటువంటి ఆరోపణలు వస్తే దాన్ని ఎంక్వైరీ చేసేటువంటి యొక్క పరిస్థితి లేదంటే హైకోర్టు చెప్పింది పీసీ ఘోష్ కమిషన్ యొక్క ఆధారంగా మీరు యాక్షన్ తీసుకోమాకండి అని చెప్పేసి మీరేం చేసినారు? రిపోర్ట్ మీద తీసుకోవాల్సింది కమిటీ వేయాలి, కమిటీ వేసినారు. దాని తర్వాత ప్రాసిక్యూషన్ కోసం ప్రత్యేకంగా ఎస్ఐటీని అప్పచెప్పాలి, లేకపోతే సిఐడి హూ ఇస్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. అది చెయ్యని కారణంగా సిబిఐ ఆ యొక్క కమిషన్ కోర్స్ మీద నేచురల్ గా హైకోర్టు వారు చెప్తారు అన్నమాట. సబ్సిక్వెంట్ డెవలప్మెంట్ జరగాల్సింది యొక్క రాష్ట్రం సర్కార్ ద్వారా ప్రాసిక్యూషన్ కోసం సెపరేట్ ఎంటిటీ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ద్వారా, పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చేయాల్సింది చేయని కారణంగా రాష్ట్ర యొక్క పరువు ప్రతిష్ట పోయింది. ఓకే, మీ పాయింట్ శ్రీనివాస్ గారు, మీ పాయింట్ కి సత్యవతి గారికి సబ్మిషన్ ఉందంట. సత్యవతి గారు ఏంటి మీ సబ్మిషన్? మేడం, ఇక్కడ బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, రెండు కలిసి ఆడుతున్న నాటకం ఇది అనేది అయితే స్పష్టం. ఎందుకంటే బీజేపీ గుజరాత్ లో నిర్మించినటువంటి వంతెనలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు కూలిపోలేదా? అదేవిధంగా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో పోలవరం కూలిపోతే పోలవరము ప్రాజెక్టుకు ఇబ్బంది అవుతే ఎన్నిసార్లు ఎన్డీఎస్ పోయి ఎంక్వైరీ చేసిందండి? ఎంత అవినీతి జరగలేదు ప్రాజెక్టులల్లా? ఆ విషయాలు వినోద్ కుమార్ సార్ కూడా మాట్లాడట్లేరు. కేవలం తెలంగాణలోనే జరిగింది, తెలంగాణలో కాళేశ్వరంలోనే జరిగింది, లక్షల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు వీళ్ళు వెనకేసుకున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. వీటి మీద ఎందుకు మాట్లాడరు మేధావులు? అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇవాళ మాట్లాడుతున్నారు. ఒక అంశం కరెక్ట్, ఇవాళ కాంగ్రెస్ కు నిజంగానే అవినీతి జరిగితే దాని మీద చర్యలు తీసుకోవాల్సిన గవర్నమెంట్ అవకాశం ఉండేది. మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ ఏంటండి? సిబిఐ ఎంక్వైరీ ఏసీరు అంటేనే అక్కడ మోడీకి ఈయన మిలాఖత్ అయి ఉన్నాడు అనేది స్పష్టం. ఈ రెండు కూడా కలిసి ఆడుతున్న దాంట్లో కవిత గారికి కూడా ఆ ప్రోత్సాహం ఉంది, అందుకే ఇలాంటి మాటలు మాట్లాడింది ఈ సందర్భంలో. ఓకే శ్రీనివాస్ గారు, దీని క్లారిటీ ఏమంటారు? అదే ఇప్పుడు ఒక్కసారైనా కేసీఆర్ గారు కానీ లేకుంటే ఏ
టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా అధికారుల ఇళ్లలో 100 కోట్లు దొరికితే రేట్ చేసేటప్పుడు ఆస్తులు కావచ్చు, క్యాష్ కావచ్చు, బంగారం కావచ్చు, డాక్యుమెంట్ కావచ్చు దొరికినప్పుడు ఎవరైనా ఖండించారా? ఉల్టా సమర్థిస్తారు, వాళ్ళు డిఫెండ్ చేస్తారు. అవునండి, ఇన్ని సంవత్సరాలు సర్వీస్ కోట్లు జమ కావని చెప్తారు. అధికారుల గురించి మీరు స్టాండింగ్ కౌన్సిల్ నిలబడతారా? సరే, ఎంత బాధ అది, ఎంత విడ్డూరం అది. అధికారుల యొక్క ఇళ్లలో డబ్బులు దొరికితే దానికి డిఫెన్స్ లాయర్ లాగా నిలబడి ప్రెస్ కు చెప్పడం మనలాంటి డిబేట్. ఒక నిమిషం అండి శ్రీనివాస్ గారు, ఒక నిమిషం. తెలంగాణ రాష్ట్ర సమితికి బీఆర్ఎస్ కనుక సించేటువంటి అక్రమాలు జరగద్దు, మేము సహించామని చెప్పేసి మీకు పాల్చే ఉంటే జరిగిందంటే ఎవరైనా కానీ ఎట్టయితే కవిత గారికి సస్పెండ్ చేసిందో అదే రకంగా మా పార్టీ నాయకులు ఎవరైనా కానీ తప్పిస్తాం, టికెట్ ఇయ్యం. ఒక్క నిమిషం అండి శ్రీనివాస్ గారు, మళ్ళీ వస్తాను. ఒక్క నిమిషం కోసం కేసీఆర్ గారు హానెస్ట్ అనుకుందాం, ఒక్క నిమిషం ఎవరు తినేదే అనుకుందాం. అంత కింది స్థాయిలో హరీష్ రావు, కేటీఆర్ కింది స్థాయిలో అందరు తినేసారు అనుకుందాం. కేసీఆర్ గారు ఇమాందారు అనుకుంటే జస్ట్ హీ హ్యాస్ టు రైట్ లెటర్ కన్సర్న్, ఎస్ మా గవర్నమెంట్ దాంట్లో మీరు ఎంక్వైరీ చేయండి. అది వారి యొక్క నిజాయితీకి, నిష్పక్షపాతానికి ఒక ఉదాహరణ నిలుపుతారు. ఓకే, మళ్ళీ వస్తానండి శ్రీనివాస్ గారు. ఇస్మాయిల్ గారు, సో ఇందాక ఎమ్మెల్సీ కవిత అసలు మాట్లాడనే లేదు పార్టీ గురించి, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని మీరు అన్నారు కాబట్టి నేను ఆ వీడియో ప్లే చేస్తాను కాబట్టి ఒకసారి బైట్ ప్లీజ్ పీసీఆర్. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోకుండా, ఇంకా కూడా ఇటువంటి వ్యక్తుల్ని దూరం పెట్టుకోకుండా ఉంటే కేసీఆర్ గారి మీద సిబిఐ కేసు వేసేటటువంటి స్థాయికి వచ్చినాక ఏం పార్టీ ఉంటేందుకు పోతే. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నన్ను తిట్టుకున్నా సరే, లోకల్ బాడీ ఎన్నికలలో నాకు నష్టం జరుగుతుంది అనుకున్నా సరే, మా నాన్న మీద సిబిఐ ఎంక్వైరీ పడ్డాక ఏముంది, తొక్కల ఎలక్షన్ ఒకటి గెలుస్తారు, ఒకటి ఓడిపోతారు. ఇంకా కూడా ఈ విషయాలు అర్థం చేసుకోండి. ఇస్మాయిల్ గారు, ఇంకా కూడా సో మీరు విన్నారు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అన్న మాట అన్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇందాక కూడా ఇదే చెప్పాను. ఆమె మాట్లాడుతున్న సందర్భం లోపల కేసీఆర్ గారి మీద ఇంత జరుగుతుంటే ఎవరు మాట్లాడకుండా ఉంటే చివరికి ఆయన మీద మరకబడే పరిస్థితి వస్తే ఇక వీళ్ళు ఉంటే ఎంత పోతే ఎంత అనేది తన బిడ్డగా అనుకున్న ఆవేదన వెలబుచ్చిందనే విషయాన్ని చెప్పాను. కాదండి, మా నాయకుడి మీద అవినీతి ఆరోపణలై సిబిఐ ఎంక్వైరీ చేస్తే పార్టీ మాట్లాడకుండా ఉంటదా అండి? ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చినటువంటి పిలుపులు చూడండి, తెలంగాణ ఎంత బగ్గుమన్నదా. దయచేసి నాకు ఒక రెండు నిమిషాలు చేయలేదా? ప్లీజ్ అమ్మా, ప్లీజ్ ప్రశ్నించలేదా? ఎక్కడికెక్కడ కాంగ్రెస్ ని, బీజేపీని, వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలని, వాళ్ళ ద్వంద్వ వైఖరిని వెలగట్టలేదా? ప్లీజ్ 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 మీరు సమయం అంతా అటే ఇస్తే ఎట్లా తెలిసింది మమ్మల్ని. నేను ఇప్పుడు చాలా క్లియర్ గా సత్యవతి గారికి చెప్పదలుచుకున్నా, తర్వాత కొంచెం అర్థం చేసుకోమని కూడా నేను చెప్పదలుచుకున్నా. గడిచిన 70-80 రోజులుగా జరిగిన పరిణామాలు ఏంటనేది